నమస్తే, వెల్కమ్ టు ది లీడర్. కొందరు సిల్వర్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుడతారు, అష్టైశ్వర్యాలు అనుభవిస్తారు. ఆ తర్వాత రాజకీయ నాయకులుగా చలామణి అవుతారు, ప్రజల చేత ఆహాలు ఓహోలు కూడా అందుకుంటారు. ఇంకొందరు సిల్వర్ స్పూన్తోనే పుట్టినా అష్ట కష్టాలు అనుభవిస్తారు. ప్రజల కోసం ఏ నాయకుడు చేయలేనంత త్యాగం చేస్తారు. ప్రజల అవగాహన పెంచేందుకు ఎన్నో పుస్తకాలు రచిస్తారు. సామాజిక సామరస్యత కోసం పాటుపడతారు. అయినా అనామకులుగా మిగిలిపోతారు. ప్రజలంతా వారిని మహానుభావులుగా స్మరించుకుంటున్నా ప్రభుత్వాలు మాత్రం వివక్షాపూరితంగా వ్యవహరిస్తూనే ఉంటాయి. ఆ రెండో కోవలకు వచ్చే అరుదైన అతి కొద్ది మంది నాయకుల్లో స్వాతంత్ర వీర సావర్కర్ ఒకరు. ఆయనకు భారతరత్న ఇవ్వాలనే ఆలోచన కూడా చాలా కాలంగా తీవ్రంగానే నడుస్తోంది. ఆయన పుణ్యనది సమీపిస్తున్న దృష్ట్యా ఆయన త్యాగమయ జీవితం నుంచి ప్రస్తుత నాయకులు నేర్చుకోవాల్సిన అనేక అంశాల గురించి ది లీడర్లో చూద్దాం. తెల్లని ఖద్దరు బట్టలు ధరించి ఇస్త్రీ నలగకుండా నిగనిగలాడుతూ కనిపించేవాడే నాయకుడా? లేక ఒక బృహత్తరమైన కాస్ కోసం లాఠీ దెబ్బలు తిని, కుట్ర కేసులు ఎదుర్కొని, దశాబ్దాలపాటు జైళ్లల్లో మగ్గి, దేశం కోసం పరితపించి, ఆ తరువాత ఎవరూ పట్టించుకోకపోయినా ప్రజలు నిత్యం స్మరించుకునే వ్యక్తి అసలైన నాయకుడా? దేశం కోసం ఏమీ చేయకపోయినా, లేక కొద్దిపాటి సేవలకే తమ భజన బృందాలతో ఆహాలు ఓహోలు కొట్టించుకొని పైరవీలు చేసుకుంటూ పబ్బం గడుపుకునేవారే లీడర్లుగా చెలామణి అవుతున్న కాలమిది. అందువల్లే ప్రస్తుత రాజకీయాల స్వరూప స్వభావాలు దారుణంగా పతనమైపోయాయనే ఆందోళనలు చాలా ఏళ్లుగా బలపడుతున్నాయి. రాజకీయాల్లో విలువల్ని పునఃప్రతిష్ఠించకపోతే సమాజం పతనమైపోవడం ఖాయమన్న అభిప్రాయాలు తీవ్రమవుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో అసలు రాజకీయ నాయకులు ఎలా ఉండాలి? ఎవర్ని స్ఫూర్తిగా తీసుకోవాలి? ఎవరిని నెత్తిన పెట్టుకోవాలి? ఎవర్ని బజారుకీడ్చాలి? అనే ప్రశ్నలు రావడం కూడా సహజమే. వినాయక దామోదర సావర్కర్ పుణ్యతిథి అయిన ఫిబ్రవరి 26ను పురస్కరించుకొని సావర్కర్ ఎలా జీవించారు? దేశం కోసం ఏం త్యాగం చేశారు? ఆయన్ని ప్రజలు ఎందుకు మరిచిపోలేకపోతున్నారు? ఇప్పటి ఆర్ఎస్ఎస్కు సైద్ధాంతిక భూమికను ఆయన ఎలా అందించారు? ఆయన మీద ముసురుకున్న విమర్శలేంటి? ఆయన్ని చూసి రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిందేంటి అనే అంశాలు నానాటికి పెద్ద చర్చగా మారుతున్నాయి. అందులోనూ ఆయనకు ఇప్పటివరకు భారతరత్న ఇవ్వకపోవడం కూడా అనేక అభిప్రాయాలకు తావిస్తోంది. వినాయక్ దామోదర్ సావర్కర్కు భారతరత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలం నుంచే ఉంది. ముఖ్యంగా హిందూ రైట్ వింగ్ గ్రూపులో బీజేపీ, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల నుంచి ఈ డిమాండ్ ప్రబలంగా వినిపిస్తోంది. దాదాపు 6 దశాబ్దాలుగా ఆయనకు భారతరత్న ప్రదానం చెయ్యాలనే డిమాండ్ బలపడుతూ వస్తోంది. సావర్కర్ 1966లో మరణించిన తర్వాతనే ఈ డిమాండ్ ప్రారంభమైందని చెప్పుకోవాలి. అయితే ఇది మరింత బలంగా వచ్చింది మాత్రం 2010ల తర్వాతనే. ముఖ్యంగా 2017లో ఆన్లైన్ పిటిషన్ ద్వారా, అలాగే 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్లో భాగంగా బీజేపీ తన విధానపరమైన డిమాండ్ను ముందుకు తేవడం గమనించాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మళ్లీ ఈ డిమాండ్ను ముందుకు తెచ్చారు. ముంబైలో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన ఈ ప్రస్తావన వినిపించారు. సావర్కర్కు భారతరత్న ఇస్తే ఆ అవార్డు ప్రతిష్ఠ పెరుగుతుందంటూ సావర్కర్ వ్యక్తిత్వం ఎలాంటిదో నొక్కి చెప్పారు. మరోవైపు సావర్కర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ విషయంలో మోహన్ భగవత్ వ్యాఖ్యల్ని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సమర్థించారు. సావర్కర్ దేశానికి చేసిన సేవలు అత్యున్నత పురస్కారం కంటే గొప్పవని, ఆయనకు భారతరత్న లభిస్తే ప్రతి భారతీయుడు గర్వపడతాడని కంగనా అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ యథాప్రకారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు ఏ ప్రాతిపదికన భారతరత్న ఇవ్వాలని ప్రశ్నించింది. దీంతో ఈ అంశం మరోసారి చర్చగా మారింది. ఇక సావర్కర్కు అత్యున్నత పౌర పురస్కారం ఎందుకు ఇవ్వలేదన్నది మరో ప్రశ్న. స్వాతంత్ర ఉద్యమం ప్రబలంగా నడుస్తున్న కాలంలో
సావర్కర్ బ్రిటిష్ పాలకులకు మెర్సీ పిటిషన్ పెట్టుకున్నారని, అందువల్ల అతను తెల్లోళ్లకు లొంగిపోయాడని, ఎంతోమంది తెల్లోళ్ల లాఠీ దెబ్బలు తిని ప్రాణాలు త్యాగం చేస్తే సావర్కర్ మాత్రం తెల్లోలను క్షమాపణ కోరుతూ లేఖలు రాశారని, అందువల్ల ఆయనకు భారతరత్న ఇవ్వడం సముచితం కాదని కాంగ్రెస్ నాయకులు మొదట్నుంచీ వాదిస్తున్నారు. ఇప్పటికీ వారు అదే వైఖరితో ఉండడం విశేషం. ఈ విషయంలో సావర్కర్ వైఖరిని వేరువేరు భావజాలాల మేధావులు వేరువేరు కోణాల్లో చూస్తున్నారు. కాంగ్రెస్, లెఫ్ట్ నాయకులు సావర్కర్ వైఖరిని తెల్లోళ్ల ముందు లొంగుబాటుగా చూస్తే, జాతీయవాదులు రాజకీయ వ్యూహంగా పరిగణిస్తున్నారు. అలాగే గాంధీ హత్య కేసులో సావర్కర్ని కూడా ముద్దాయిగా చేర్చి విచారించారు. ఈ కేసులో గాడ్సేకు ఉరిశిక్ష పడగా సావర్కర్ను దోషిగా తేల్చడానికి సరైన ఆధారాలు లేనందున విడుదల చేశారు. గాంధీ హత్య కేసు ఆయన చుట్టూ మరో వివాద వలయాన్ని రేపింది. అలాగే కాంగ్రెస్ నాయకులు విమర్శించే హిందుత్వ ఐడియాలజీ సృష్టికర్త సావర్కర్ కావడం విశేషం. హిందుత్వ సిద్ధాంతకర్తగా ముస్లింలు, ఇతర మైనారిటీల పట్ల సావర్కర్ వైఖరిని వారు తీవ్రంగా విమర్శిస్తారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు దీన్ని ప్రజలు విభజించే కుట్రగా పరిగణిస్తున్నాయి. అందుకే ఇప్పటికీ ఆయన్ని భారతరత్నగా గుర్తించడానికి వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు బీజేపీ నేతలు ఎంతో కాలంగా సావర్కర్ను భారతరత్నగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నా ఆ పార్టీ మూడోసారి పవర్లోకొచ్చినప్పటికీ ఆ డిమాండ్ను మాత్రం సాకారం చేయలేదు. ఇలా బీజేపీని విమర్శించేవారు కూడా లేకపోలేదు. అయితే బీజేపీ నేతలు సావర్కర్ వంటి ఓ గొప్ప పోరాట యోధుణ్ణి సాదాసీదా అవార్డు గ్రహీతగా కాకుండా దేశ ప్రజల సెంటిమెంట్లను ప్రభావితం చేసే స్థాయి, వాతావరణం ఏర్పడినప్పుడే ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో సావర్కర్ అసలు ఎలాంటి పని చేశారో, ఎంత గొప్ప పోరాటం నడిపించారో, అండమాన్లోని కాలాపానీ జైల్లో ఎన్ని అగచాట్లు ఎదుర్కొన్నారో తెలుసుకుంటే ఒంట్లో గగురుపాటు కలుగుతుంది. జీవితాన్ని ఇచ్ఛాపూర్వకంగా చాలించిన అత్యంత అరుదైన నాయకుల్లో సావర్కర్ గురించే చెప్పుకోవాలి. ఎలాంటి అసంతృప్తి లేకుండా, ఇంకేదో పొందాలనే భౌతికపరమైన ఆంక్షలేవీ లేకుండా ఆహారాన్ని, నీటిని, ఔషధాలను త్యాగం చేసి ఆత్మార్పణం చేసుకున్న యోధుడతను. తాను ఆత్మహత్య చేసుకోవడం లేదని, ఆత్మార్పణం చేసుకుంటున్నానని చెప్పి ప్రాయోపవేశం చేసిన వ్యక్తి సావర్కర్. ఆయన కుటుంబ నేపథ్యం కూడా సనాతన సంప్రదాయానికి చెందింది కావడం గమనించాలి. మహారాష్ట్రలోని భగూర్ అనే గ్రామంలో 1883 మే 28న ఒక చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన సావర్కర్ జీవితం మొత్తం బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగానే సాగింది. తెల్లోడి పాలనపై ఆయన వినిపించిన ధిక్కార స్వరం, హిందుత్వ ఫిలాసఫీ రూపకర్తగా, హిందూ సమాజ సంస్కర్తగా ఆయన చేసిన సేవలు ప్రత్యేకమైనవి మాత్రమే కాదు, ఆ తరువాత హిందూ సమాజంలో పెనుమార్పులు తీసుకొచ్చాయని చెప్పాలి. ఆయన జీవితమే ఒక సినిమా లాంటిది. సాహసాలు చేయడం, త్యాగాలకు నిలబడ్డం, వివాదాలు రేగినా ధైర్యంగా నిలబడ్డం, వ్యక్తిగత జీవితంలో ఆదర్శాలు పాటించడం, ఇలా అనేక అంశాలు ఆయన జీవితంలో సమ్మిళితమై ఉంటాయి. ఆయన గురించి చెప్పుకోవడం అంటే అది కేవలం చరిత్ర కాదు, ఆయనది ఒక భావాత్మకమైన ప్రయాణం. ఆయన ప్రతి మాటలో, ప్రతి చేతలో నిండైన దేశభక్తుడి హృదయ స్పందనలు కనిపిస్తాయి. హిందూ దేశం పట్ల, భారతదేశం పట్ల అనిర్వచనీయమైన తాదాత్మ్యతను ప్రకటిస్తాయి. సావర్కర్ తండ్రి దామోదర్ సావర్కర్, తల్లి రాధాబాయి ఇద్దరూ సాంస్కృతిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నవారే. సావర్కర్కు 3 తోబట్టువులు: గణేష్, నారాయణ్, మైనాబాయి. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన సావర్కర్ పెద్దన్న గణేష్ ప్రభావంలో పెరిగారు. పెద్దన్న గణేష్లోని ధైర్యం, దేశభక్తి సావర్కర్ రక్తంలోకి ఇంకిపోయాయి. 12ఏళ్ల వయసులోనే హిందూ ముస్లిం గొడవల సమయంలో ధైర్యంగా ఎదురు నిలిచిన సాహసి సావర్కర్. పూణేలోని ఫెర్గూసన్ కాలేజీలో చదువుతున్నప్పుడు సావర్కర్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1903లో నాసిక్లో మిత్రమేళా స్థాపించారు. ఆ తర్వాతనే అది అభినవ భారత్ సొసైటీగా మారింది. ఇటలీ విప్లవకారుడు జోసెఫ్ మాచినీ ప్రభావంతో అభినవ భారత సొసైటీని బ్రిటిష్ నిరంకుశ పాలనను కూల్చేందుకు ఎక్కుపెట్టాడు. హిందువుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం, హిందువులు తమ గత వైభవానికి పొంగిపోయేలా చేయడం, రానున్న పోరాటాలకు హిందువుల్ని సమాయత్తం చేయడం.
సావర్కర్ లక్ష్యాలుగా ఉండేవి. 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు బ్రిటిష్ పాలకుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. విదేశీ వస్త్రాలను బహిష్కరించడం, 4 కూడలలో ఆ వస్త్రాల్ని దహనం చేయడం వంటి కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజల్ని కూడా ఆయన స్వాతంత్ర ఉద్యమంలోకి దింపగలిగారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రభావంతో రెవల్యూషనరీ యాక్టివిటీస్ని ప్రారంభించారు. ఆ సమయంలో సావర్కర్ హృదయంలో దేశభక్తి అనేది ఒక జ్వాలలా ఎగిసిపడిందని చెప్పుకోవాలి. ఆయన దేశభక్తి కేవలం మాటల్లో కాదు, చర్యల్లో ప్రతిఫలిస్తుంది. సావర్కర్ జీవితం గురించి ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఆయన వ్యవహారమంతా ఒక అద్భుతమైన దర్శకుడు నడిపించే సినిమా కథనంలా కనిపిస్తుంది. 1906లో లండన్లో లా చదవడానికి వెళ్లిన సావర్కర్ ఇండియా హౌస్లో ఉండి ఫ్రీ ఇండియా సొసైటీని స్థాపించారు. అక్కడ భారత విద్యార్థుల్ని ప్రేరేపించి స్వాతంత్ర ఉద్యమం కోసం వారిని ప్రేరేపించారు. వారిని చురుగ్గా పాల్గొనేలా చేశారు. అంతేకాదు, రష్యా, చైనా, ఐర్లాండ్, టర్కీ, ఈజిప్ట్, ఇరాన్ వంటి దేశాల విప్లవకారులతో సంబంధాలు పెంచుకున్నారు. సమాచారం చేరవేయడం, బాంబులు తయారు చేయడం, ఆయుధాలు స్మగ్లింగ్ చేయడం లాంటి రహస్య కార్యక్రమాలు నడిపారు. ఆయన రచించిన ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 పుస్తకాన్ని తెల్లోళ్లు బ్యాన్ చేశారు. అయితే ఆ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని జాతీయవాద ఉద్యమాల దిశగా నడిపించింది. 1857 పోరాటాన్ని తెల్లోళ్లు తేలిగ్గా తీసిపారేస్తూ అది కేవలం కొంతమంది సైనికుల తిరుగుబాటుగా ప్రచారం చేసి ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు యత్నించారు. కాని తనకంటే 26 ఏళ్ల ముందు ఉదయించిన ఆ పోరాటాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న సావర్కర్ అది భారత స్వాతంత్ర తొలి సంగ్రామంగా అభివర్ణిస్తూ పుస్తకంగా తీసుకొచ్చారు. ఆ పుస్తకమే ఆ తరువాత అనేక ఉద్యమాలకు బాటలు వేసిందని చరిత్రకారులు అనేక సందర్భాల్లో ఉటంకించడం విశేషం. బ్రిటిష్ వారు సిపాయిల తిరుగుబాటు అని తక్కువ చేసి చూపితే సావర్కర్ దాన్ని జాతీయ విప్లవంగా ఆకాశానికి ఎత్తిపట్టారు. అది జాతీయ పోరాటం అనడానికి ఆధారాలుగా రాణి లక్ష్మీబాయి, తాంతియా తోపే లాంటి లీడర్ల పోరాటాల్ని డాక్యుమెంట్స్గా మలిచారు. అందుకు హిస్టారికల్ రికార్డ్స్ చూపారు. ఈ అభివర్ణన తర్వాత స్వాతంత్ర్యం సమరం కొత్త పుంతలు తొక్కింది. ఆ తరువాతి తరంలో భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, సుభాష్ చంద్రబోస్ లాంటి వారిని ప్రేరేపించింది. ఆ విధంగా ఆనాటి తొలి విప్లవం జాతీయ ఐక్యత వైపు మలుపు తిరిగిందని గమనించాలి. సావర్కర్ రాసిన పుస్తకం దేశ స్వాతంత్ర్య పోరాటానికి ఎలా పనికొచ్చిందో అంచనా వేయాల్సిందే. సావర్కర్ నిర్వహించిన స్వాతంత్ర ఉద్యమం ఎలా రగిలిందో మదన్ లాల్ తింగ్రా అనే యువ ఇంజనీరింగ్ విద్యార్థి సాహసం ద్వారా అంచనా వేయొచ్చు. సర్ విలియం హట్కర్జన్ వైలీ అనే బ్రిటిష్ అధికారిని మదన్ లాల్ తింగ్రా పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్చి చంపాడు. 1909లో లండన్లోని ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్లో ఈ హత్య జరిగింది. ఇది భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక ముఖ్యమైన రివల్యూషనరీ చర్యగా నమోదైంది. తింగ్రా సావర్కర్ స్థాపించిన ఇండియా హౌస్ అనే రివల్యూషనరీ సంస్థలో చేరి ఉద్యమకారుడిగా మారాడు. వీర సావర్కర్ వంటి విప్లవకారుల ప్రభావంలోకొచ్చాడు. తింగ్రా బ్రిటిష్ పాలనలో భారతీయులపై జరుగుతున్న అన్యాయాలు, దోపిడీలు, హత్యలపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ముఖ్యంగా 50 సంవత్సరాల్లో 8 కోట్ల మంది భారతీయుల మరణాలకు బ్రిటిష్ పాలకులే కారకులని, ఏటా 100 మిలియన్ పౌండ్ల ధనాన్ని దోపిడీ చేసి తరలించుకుపోయారని, అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు తింగ్రా. అతని కోర్టు స్టేట్మెంట్లోనూ ఇదే స్పష్టంగా కనిపిస్తుంది. కర్జన్ వైలీ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో రిటైర్డ్ అధికారి. అతను బ్రిటిష్ సీక్రెట్ పోలీస్ హెడ్గా బాధ్యతలు నిర్వహించేవాడు. భారత జాతీయ విప్లవకారుల కదలికలను ట్రాక్ చేయడం, వారి అనుపానులు తెలుసుకునేందుకు ఇన్ఫార్మర్లను, ఉద్యమాన్ని అణిచివేయడం ఆయన పని. కర్జన్ వైలీ వల్ల చాలా మంది ఉద్యమకారులను బ్రిటిష్ పోలీసులు చంపగలిగారు. అందుకే దింగ్రా వైలీని డేంజరస్ స్పైగా పరిగణించాడు. భారత స్వాతంత్ర సమరయోధులను అంతం చేస్తున్నాడని భావించాడు. ఇండియా హౌస్ ఆధ్వర్యంలో జరిగే ఈవెంట్స్ను పరిశీలించడానికి లార్డ్ కర్జన్ వచ్చిన సందర్భంలో దింగ్రా అతన్ని టార్గెట్ చేశాడు. సావర్కర్తో టచ్లోకి వెళ్లిన వారు తిరుగులేని దేశభక్తులు అయ్యి తీరుతారు అనడానికి మదన్ లాల్ దింగ్రా ఓ ఉదాహరణ.
ఈవెంట్ ముగిసిన తర్వాత థింగ్రా వైలీని సమీపించి తను దాచుకున్న రివాల్వర్తో 5 సార్లు కాల్చాడు. ఆ వెంటనే కర్ణన్ చనిపోయాడు. ఆ హత్యకు ఫలితంగా థింగ్రాను 1909 ఆగస్టులో పెంటన్విల్ జైల్లో ఉరితీశారు. ఈ ఘటన భారత రెవల్యూషనరీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసింది. లండన్లోని ఇండియన్ స్టూడెంట్స్లో రాడికలైజేషన్కు దారితీసింది. మరోవైపు గాంధీ వంటివారు ఈ హత్యను పిరికి చర్యగా ఖండిస్తే, విప్లవకారులు మాత్రం థింగ్రాను అమరవీరుడు అంటూ గుండెలకు హత్తుకున్నారు. ఇలా చాలామంది యువకుల్ని సావర్కర్ తాను అనుకున్న పోరాటం వైపు నడిపించి జాతీయ ఉద్యమాన్ని పటిష్టం చేశారు. మదన్లాల్ థింగ్రాను ప్రేరేపించిన వ్యక్తిగా, ఒక గైడ్గా సావర్కర్ను భావించిన బ్రిటిష్ సర్కార్ 1910లో ఆయన్ని అరెస్టు చేసింది. ఆయన్ని షిప్లో తీసుకెళ్తూ ఉండగా మార్సియల్ పోర్ట్లో షిప్ నుంచి జంప్ చేసి తప్పించుకోవడానికి ఈదుకుంటూ వెళ్లాడు. అలా దాదాపు 2 కిలోమీటర్లు ఈది ఒడ్డుకు చేరుకోగానే అప్పటికే ఆ సమాచారం అందుకున్న ఫ్రెంచ్ పోలీసులు ఆయన్ని పట్టుకున్నారు. ఆయన స్వాతంత్ర్యకాంక్ష ఎలాంటిదో, ఎంత పట్టుదలగా ఉద్యమం నడిపించాలని పథక రచన చేసేవారో ఈ చర్య ద్వారా అర్థం చేసుకోవచ్చు. సినీ ఫకీలో జరిగే ఇలాంటి ఘటనలు సావర్కర్ జీవితంలో అడుగడుగునా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయన్ని హీరో ఆఫ్ ది ఫ్రీడమ్ మూమెంట్గా పేర్కొంటారు. అలా అరెస్టైన సావర్కర్ను కేసుల విచారణలో భాగంగా 1911లో అండమాన్లోని సెల్యులార్ జైలుకు తరలించడం గమనించాలి. ఆ జైలు జీవితాన్నే కాలాపానీగా పేర్కొంటారు. కాలాపానీ అంటే పేరులోనే ఉన్నట్లు అక్కడ ఉండటం ఎంత నరకప్రాయమో ఊహించుకోవాల్సిందే. బ్రిటిష్ వలస పాలన కాలంలో అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైలును కాలాపానీగా పేర్కొంటారు. స్వాతంత్ర్య సమర యోధులను, విప్లవకారులను తరలించే అత్యంత కఠినమైన కారాగారంగా కాలాపానీకి ప్రసిద్ధి. అండమాన్ దీవులు భారత ప్రధాన భూభాగం నుంచి సముద్రంలో చాలా దూరంలో ఉండటం వల్ల అక్కడికి వెళ్తే ఇక బయటి సమాజాన్ని చూసే అవకాశమే ఉండదనే శిక్షకు సంకేతంగా దాన్ని అలా పిలుస్తారు. అక్కడ శిక్ష అనుభవించే ఖైదీలు తమ కుటుంబాల నుంచి, సమాజం నుంచి పూర్తిగా వెలివేయబడేవారు. దీనివల్ల ఖైదీలు సామాజికంగా బహిష్కరణకు గురవుతారనే భయం ఉండేది. ఇక జైల్లో చూస్తే అత్యంత హృదయ విదారకమైన పరిస్థితులుండేవి. అందువల్లే చాలామంది ఖైదీలు ఆ జైల్లోనే ప్రాణాలు కోల్పోయేవారు, లేదా మానసికంగా ఎందుకూ పనికిరాకుండా కుంగిపోయేవారు. కాలాపానీలో ఉండే భయానకమైన పరిస్థితుల్ని చెబుతూ అనేక సినిమాలొచ్చాయి. 1996లో ప్రియదర్శన్ తీసిన కాలాపానీ సినిమాను అండమాన్ జైలు ఆధారంగానే తీశారు. ఎన్నో డాక్యుమెంటరీలు వచ్చాయి. ఆ తర్వాత ఎన్నో వెబ్ సిరీస్ కూడా కాలాపానీ నేపథ్యంలో భారత విప్లవకారులు ఎదుర్కొన్న చిత్రహింసలపై చిత్రీకరించారు. అలాంటి జైలుకు సావర్కర్ని 1911లో తరలించారు. ఇక్కడ అతనికి 2 జీవితకాలాలకు సరిపడిన శిక్ష, అంటే 50 ఏళ్లు పడింది. 1911 నుంచి 1921 వరకు దాదాపు 10 ఏళ్లు అండమాన్లో, ఆ తర్వాత 1921 నుంచి 24 వరకు దాదాపు 4 ఏళ్లు రత్నగిరి జైల్లో, ఆ తర్వాత 1924 నుంచి 1937 వరకు దాదాపు 13 సంవత్సరాల పాటు రత్నగిరి జిల్లా వదిలి వెళ్లకుండా గృహ నిర్బంధంలో ఉన్నారు. ఇలా ఆయన అనుభవించిన మొత్తం జైలు జీవితాన్ని 27 ఏళ్లుగా చరిత్రకారులు చెబుతారు. అయితే అందులో 10-11 ఏళ్ల పాటు కాలాపానీలో అనుభవించిన జైలు జీవితం మాత్రం నరకప్రాయం. బ్రిటిష్ అధికారులు భారత విప్లవకారుల్ని రాజకీయ ఖైదీలుగా కాకుండా దోపిడీ దొంగలుగా, హంతకులుగా భావించేవారు. అందువల్ల దారుణమైన చిత్రహింసలు అనుభవించాల్సొచ్చేది. సావర్కర్ ఇక్కడ గడిపిన దాదాపు 10 ఏళ్ల జైలు జీవితం ఆయనలోని సాహితీవేత్తను, జాతీయవాదిని ఎంతో ప్రబలంగా ప్రపంచం ముందు నిలబెట్టింది. సెల్యులార్ జైల్లో పెట్టే టార్చర్ భరించలేక 1911-20 మధ్య సావర్కర్ 7 మెర్సీ పిటిషన్స్ పెట్టుకున్నారు. ఆ పిటిషన్స్లో జైల్లో ఉన్న దారుణమైన పరిస్థితుల్ని ఉటంకించారు. తమతో రాజకీయ ఖైదీల పట్ల అనుసరించాల్సిన పద్ధతిలో కాకుండా అత్యంత పాశవికంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఒకే తరహా కేసుల్లో తనను ఒకలాగా, తనతో పాటు అరెస్టైన ఇతరుల విషయంలో మరోలాగా వ్యవహరిస్తూ తనను తీవ్రంగా కుంగదీస్తున్నారని, ఇది వివక్షాపూరితమని విమర్శించారు.
ఇరుకైన చీకటి గదిలో మలమూత్రాలు కూడా విడిచే అవకాశం లేకుండా ఉందని పేర్కొంటూ అలాంటి పరిస్థితుల నుంచి తనకు విముక్తి కలిగించాలని వేడుకున్నారు. తాను ఇకపై రాజ్యానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొనబోనని చెప్పుకున్నారు. ఈ విషయాన్నే ఎత్తిచూపుతూ కాంగ్రెస్, లెఫ్ట్ వంటి పార్టీలు సావర్కర్ను దేశభక్తుడు కాదని, బ్రిటిష్కు బానిస అని విమర్శలు గుప్పిస్తూ వస్తున్నాయి. సావర్కర్ చేసింది పిరికి చర్య అంటూ అభివర్ణిస్తున్నాయి. అయితే సావర్కర్ మద్దతుదారులు మాత్రం అది అతను వ్యూహాత్మకంగా అనుసరించిన చర్య అని, అందుకు తార్కాణంగా ఆయన విడుదలైన తర్వాత రత్నగిరి జిల్లాలో చేసిన అనేక సామాజిక సేవా కార్యక్రమాలను పేర్కొనడం గమనించాలి. కాలాపాని జైల్లో వీర సావర్కర్ ఎదుర్కొన్న చిత్రహింసల గురించి తెలుసుకుంటే అదో విషాదకరమైన ఎపిసోడ్ అవుతుంది. భారత విప్లవకారులను బ్రిటిష్ పాలకులు మానసికంగా, శారీరకంగా కుంగదీసి, గాయపరిచి వారిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే ఎత్తుగడగా చిత్రహింసలు పెట్టేవారు. ఒక్కసారి అండమాన్ జైలుకు వెళ్లిన వారు మళ్లీ భారత భూభాగానికి తిరిగి వచ్చిన దాఖలా లేదని ఆ జైలు చరిత్ర చెబుతోంది. సావర్కర్ ఎదుర్కొన్న చిత్రహింసలను మనిషి అనేవాడు భరించలేడు. ఆ అనుభవాలను తన ఆత్మకథలో రాసుకున్నారు సావర్కర్. సెల్యులార్ జైలు 3 అంతస్తుల్లో 698 సింగిల్ సెల్స్తో 7 వింగ్స్గా ఉంటుంది. ఖైదీలు ఒకరినొకరు చూడకుండా, మాట్లాడకుండా ఉండేలా దాన్ని రూపొందించారు. సావర్కర్ తొలి 6 నెలలు ఈ హింసను అనుభవించారు. ఇది పూర్తి ఏకాంతం. బయటనుంచి ఎలాంటి లైట్ పడదు, మానవ సంబంధాలుండవు, ఎవరి ధ్వని వినిపించదు. సెల్ సైజ్ 13.5 అడుగులు ఇంటూ 7.5 అడుగులు మాత్రమే. ఇలాంటి సెల్యులర్ జైల్లో ఉన్న కారణంగా అనేక మంది ఖైదీలు పిచ్చివారైపోయారు. మరికొందరు సూసైడ్ చేసుకున్నారు. స్టాండింగ్ హ్యాండ్కప్స్ అనే మరో శిక్షను అనుభవించారు సావర్కర్. 7 రోజుల పాటు ఈ హింసను అనుభవించారు. చేతులు పైకెత్తి గోడకు ఆనించి అక్కడ చైన్స్తో లాక్ చేస్తారు. కూర్చోవడానికి, పడుకోవడానికి వీలుకాదు. అసలు నిలబడ్డం కూడా సాధ్యం కాదు. మలం, మూత్రం కాళ్ల నుంచి కిందికి కారిపోతూ జీవితం మీద అసహ్యం పుట్టిస్తాయి. ఇది శిక్ష కాదు, అత్యంత అవమానకరమైన హింస, భరింపశక్యం కాని హింస. అలాంటి స్థితిలో మనిషికి తన మీద తనకు ఎలాంటి భావం కలుగుతుందో ఊహించుకోవాల్సిందే. ఇక క్రాస్ బార్ ఫెటర్స్ అనేది మరో రకమైన శిక్ష. కాళ్లను ఐరన్ బార్స్లోంచి లాక్ చేస్తారు. కదలటం సాధ్యం కాదు. కండరాలకు, ఎముకలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. ఆ బాధ వర్ణనాతీతం. సావర్కర్ ఈ శిక్షను 10 రోజులు అనుభవించారు. ఆ తరువాత గానుగ ఆడించి చమురు తీయడం. దీన్ని జైల్లో అతి కఠినమైన పనిగా సావర్కర్ పేర్కొన్నారు. గానుగను ఎద్దులాగా తిప్పాలి. రోజుకు 20 నుంచి 30 రౌండ్లు తిప్పాలి. అత్యంత బలశాలైన కూలీ కూడా ఆ గానుగను 20 రౌండ్లు తిప్పలేడని అభిప్రాయపడ్డారు సావర్కర్. ఈ పని చేస్తూనే చాలామంది ఖైదీలు మరణించారు లేదా పిచ్చివారైపోయారు. అవి కాకుండా కొరడా దెబ్బలు, గాయాలమీద ఉప్పు, కారం చల్లడాలు, ఆ వెంటనే సాల్ట్ వాటర్లో స్నానం చేయించడం, ఆహారం ఇవ్వకుండా కడుపు మార్చడం, మెడికల్ ఫెసిలిటీస్ లేకుండా చేయడం వంటివి సామాన్యమే. అంతేగాకుండా మలమూత్రాలు కూడా అదే సెల్లో చేయాల్సి రావడం అత్యంత దుర్భరంగా ఉండేదని సావర్కర్ పేర్కొన్నారు. ఖైదీలను తలకిందులుగా వేలాడదీయడం, కరెంటు షాక్ ఇవ్వడం వంటివి కూడా జరిగేవి. ఒక్క మాటలో చెప్పాలంటే అండమాన్ జైలు జీవితం అనేది లివింగ్ డెత్ లాంటిదని గుర్తు చేసుకున్నారు సావర్కర్. జైల్లో అంత దారుణమైన పరిస్థితుల నడుమ బతికి తన కాళ్ల ముందే ఏ రోజు ఎవరు చనిపోతారో ఆ నోటా ఈ నోటా వింటూ కూడా అక్కడి నుంచి బయటపడేందుకు మెర్సీ పిటిషన్ పెట్టుకున్నారంటే ఆయన జీవితాన్ని ఎంతగా ప్రేమించారో, మిగిలిన జీవితం ద్వారా ఈ దేశానికి మళ్లీ ఎలా ఉపయోగపడాలనే క్లారిటీ ఉండబట్టేనని అర్థం చేసుకోవాలి అంటారు జాతీయవాదులు. అందులో భాగంగానే 1924లో అండమాన్ నుంచి రిలీజ్ అయిన తర్వాత రత్నగిరిలో హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు తన మిషన్ ఏంటో నిరూపించుకున్నారు సావర్కర్.
రత్నగిరి దాటి ఎటూ వెళ్లకూడదన్న నిబంధనను పాటిస్తూ ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ అనే పుస్తకం రాశారు సావర్కర్. ఈ దేశానికి హిందుత్వం ఎంత అవసరమో చెబుతూ, హిందుత్వం అదృశ్యమైతే ఏం జరుగుతుందో హెచ్చరిస్తూ అద్భుతమైన గ్రంథాన్ని రాశారు సావర్కర్. అండమాన్ జైలు జీవితం తరువాత ఆయన రెవల్యూషనరీ నుంచి ఐడియాలజిస్టుగా మారారు. రత్నగిరి హిందూ సభను స్థాపించి అంటరానితనం రూపుమాపారు. దళితుల చేత పూటకూళ్లను తెరిపించారు. వారిని దేవాలయాల్లోకి వెళ్లేలా గ్రామాల్లో అవగాహన పెంచి సామాజిక సమరసతను పెంపొందించారు. ఆయన పనిని ఆనాడు అంబేద్కర్ కూడా ప్రశంసించడం విశేషం. ఆయన ప్రయత్నంతో ఆనాడు రత్నగిరి జిల్లాలో దళితుల మీద ఎలాంటి వివక్షలు నమోదు కాలేదని గమనించాలి. హిందూ సమాజాన్ని సంస్కరించేందుకు అనేక చర్యల్ని ప్రపోజ్ చేసి ఆచరించి చూపారు. హిందుత్వం బతకాలంటే హిందువుల్లో ఐక్యత తప్పనిసరి అని, సమాజ సంస్కరణ లేకుండా స్వాతంత్ర్యం అసంపూర్ణమని ప్రజల్లో నూరిపోశారు. సావర్కర్ టూ నేషన్ థియరీ, హిందూ సమాజ సంస్కరణ అనే చర్యలు ఆ తరువాతి కాలంలో ఆర్ఎస్ఎస్కు సైద్ధాంత భూమికగా మారాయి. నిజానికి టూ నేషన్ థియరీని మొదట సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రపోజ్ చేసిన సావర్కర్ 1937లో హిందూస్, ముస్లిమ్స్ టూ నేషన్స్ అని చెప్పడంతో అది పాపులర్ అయింది. అయితే ఇందులోని ప్రాక్టికాలిటీని ఇప్పటికీ అర్థం చేసుకోలేదని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ప్రజల్ని విడదీసే సూత్రంగా విమర్శిస్తున్నాయి. జైల్లో ఉన్నప్పుడే ఆయన గోడలపై కవితలు రాసేవారు. అలా కుదరకపోతే ఏదో చిన్న ముళ్ళుతో, పుల్లలతో కాళ్లమీద, చేతులమీద కవితలు రాసుకొని వాటిని బట్టీ పట్టి గుర్తుంచుకున్నారు. వాటిని సచీంద్రనాథ్, బరిన్ ఘోష్ వంటి సహఖైదీలకు సమయం దొరికినప్పుడు వినిపించి అందులోని స్ఫూర్తిని చిరకాలం బతకనిచ్చారు. ఇదొక సీక్రెట్ ఆపరేషన్గా చేయడం గమనించాలి. ఆ విధంగా కూడా జాతీయ స్ఫూర్తిని వదలకుండా ఎంతో మానసిక బలాన్ని ప్రదర్శించారు సావర్కర్. గోడల్ని పేజీలుగా రాళ్ళు, ముళ్ళు, నెయిల్స్ని పెన్లుగా ఉపయోగించి సుమారు 10,000 పంక్తులతో కూడిన అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు. నిజంగా బ్రిటిష్ వారికి రాజీ పడితే, లొంగిపోతే ఈ కవితలు విలువడివేనా? రత్నగిరిలో సామాజిక ఉద్యమాలు నడిపేవారేనా? ఇదే లెఫ్ట్ నాయకులు, మావోయిస్టు సానుభూతిపరులు కొంతకాలంగా వందలాది మందిగా లొంగిపోవడం దేనికి సంకేతం? వారిని లొంగిపొమ్మని చెబుతున్న మేధావులు సావర్కర్ చేసిన పనిని మాత్రం ఎందుకు చిన్నగా చూస్తున్నారనేది ఆలోచించాల్సిందే. మరోవైపు జైల్లో లైబ్రరీ స్థాపించి ఖైదీలకు రీడింగ్, రైటింగ్ నేర్పించారు సావర్కర్. ఇది ఆయనలోని మానసిక బలాన్ని సూచిస్తుంది. అంతేకాదు, సావర్కర్ అఖండ భారత్ కోసం రాజీ లేకుండా మాట్లాడారు. దేశ విభజనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. గాంధీ, నెహ్రూ వంటి మహానాయకుల సిద్ధాంతాలతో సావర్కర్కు ఎక్కడా పొసగకపోవడం గమనించాలంటారు చరిత్రకారులు. వారు బ్రిటిష్ని ఒప్పించి, మెప్పించి వారి అనుమతితో ఉద్యమకారులుగా చెలామణి అయితే, సావర్కర్, నేతాజీ లాంటి విప్లవకారుల వల్లే అసలైన దేశభక్తి, స్వాతంత్ర్యం స్ఫూర్తి పొందాయని రైట్ వింగ్ నాయకులు, జాతీయవాదులు బలంగా వాదిస్తారు. అందుకే ఆయనకు భారతరత్న ఇచ్చి తీరాలని బలంగా వాదిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సావర్కర్ ఉద్యమాన్ని, వ్యూహాల్లోని విస్తృతిని అర్థం చేసుకుని ఇప్పటికైనా ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ నాయకులు, హిందూ జాతీయవాదులు బలంగా అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ లాంటి ఇతర పార్టీలు మాత్రం తమ పంథాలో పాత పాటనే పాడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం సావర్కర్ను భారతరత్నగా గుర్తిస్తుందా, లేక మరింత పెద్ద ప్రణాళిక కోసం మరికొంతకాలం వెయిట్ చేస్తుందా అనేది చూడాలి. ఇది వాల్టి ది లీడర్. నమస్తే.